హలో అండి, నేను మీ డాక్టర్ ఎంఎస్ రెడ్డి, కిరణ్ హాస్పిటల్స్, ఎల్బీ నగర్, హైదరాబాద్. సో నెక్స్ట్ ఇప్పుడు మనం కనుక తీసుకుంటే ఈ అపెండిక్స్ చేయాలి అనుకుంటే ప్రొసీజర్ ఓపెన్ ప్రొసీజర్ ఉంటుంది. ఇప్పుడైతే ఇంతకుముందు మనం ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ చాలా మటుకు ఓపెన్ సర్జరీ చేసేటోళ్ళం. ఇప్పుడు మనం చాలా మటుకు ఇనిషియల్ స్టేజెస్లో వచ్చిన మ్యాక్సిమం ఆఫ్ ద కేసెస్ లాప్రోస్కోపీ ద్వారా అపెండిసెక్టమీ చేయగలుగుతాం. ఈ అపెండిక్స్ చేసే చిన్న పిల్లల్లో కూడా లాప్రోస్కోపిక్ అపెండిసెక్టమీ చేస్తాము, పెద్దవాళ్ళల్లో కూడా చేయొచ్చు, ఓల్డ్ ఏజ్ వాళ్ళల్లో కూడా చేయొచ్చు. ఈ ప్రొసీజర్ కూడా చేసేది మెయిన్‌గా చిన్న పిల్లల్లో కొంచెం యాక్షన్ కూడా తొందరగా తీసుకునేది ఉంటది. ఎందుకంటే వాళ్ళ అబ్డోమెన్ అంటే పొట్ట భాగం చిన్నగా ఉంటది కాబట్టి ఇన్ఫెక్షన్ అనేది తొందరగా స్ప్రెడ్ అవుతది. సో చుట్టుపక్కన పేగులకు ఒక్కసారి ఇన్ఫెక్షన్ కనుక స్ప్రెడ్ అయిందంటే దానికి కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. కాంప్లికేషన్స్ అనగా మనకు బీపీ డౌన్ కావడము, టెంపరేచర్ జ్వరం ఎక్కువ ఊరికే జ్వరం రావడము, విపరీతమైన నొప్పి రావడము, వాంతులు, కడుపు ఉబ్బడము, మోషన్ బంద్ కావడము, గ్యాస్ బంద్ కావడము, ఇవన్నీ కాంప్లికేషన్స్ ఉంటాయి. సో ఈ కాంప్లికేషన్స్ వచ్చే కొద్దీ మనకు ఆపరేషన్ తర్వాత కూడా రికవరీ కూడా టైం పడుతుంది, లైఫ్ రిస్క్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో స్పెసిఫిక్గా నొప్పి కనుక వచ్చి అపెండిక్స్ అని కనుక తేలితే దాన్ని టాబ్లెట్స్ తీసుకొని పోస్ట్పోన్ చేయడం మంచి పద్ధతి కాదు. మీకు దగ్గరున్న సర్జన్ వెళ్తే వాళ్ళు మీకు కరెక్ట్ అడ్వైస్ ఇస్తారు. అక్యూట్ అపెండిసైటిస్ ఉంది, మీకు నొప్పి వాంతులు ఉన్నాయి అనుకుంటే ఖచ్చితంగా దానికి సర్జరీ అవసరం వస్తుంది. ఒకవేళ మనం మందులు కనుక పెట్టి అట్లానే ప్రొలాంగ్ చేసినాము అంటే కాంప్లికేషన్ రిస్క్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనకు. నెక్స్ట్ ఇప్పుడు లాప్రోస్కోపీ ద్వారా తీసుకుంటే మనము ఆపరేషన్ చేసేటప్పుడు మన పొట్ట భాగం ఇది కనుక అనుకుంటే చిన్న ఒక కెమెరా పోర్ట్, ఇక్కడ నుంచి ఒక కెమెరా పోర్ట్ని పాస్ చేసి ఇక్కడ మనకు అపెండిక్స్ ఉంటుంది. సో ఇక్కడ చిన్న పోర్ట్ వేసి ఈ అపెండిక్స్ ఇక్కడ నుంచి మన పేగు నుంచి దాన్ని సపరేట్ చేసి ఈ భాగం దగ్గర నుంచి ఈ పోర్ట్లో నుంచి మనకు అపెండిక్స్ అనేది బయటికి తీయడం అవుతుంది. ఒకసారి తీసిన తర్వాత కూడా లోపల ఏమైనా మనకు బ్లీడింగ్ ఉందా, వేరే కాంప్లికేషన్స్ ఉన్నాయా, చుట్టుపక్కల ఇన్ఫెక్షన్ ఏమైనా స్ప్రెడ్ అయిందా, ఇవన్నీ ఒకసారి మన కెమెరాలో చూడడానికి వీలవుతుంది. అదే మనం ఆపరేట్ అంటే ఓపెన్ సర్జరీ కనుక చేస్తే మనం ఎక్కడైతే కట్ చేస్తామో ఆ ఒక్క భాగం దగ్గర చూడగలుగుతాం. ఈ లాప్రోస్కోపీలో ఉన్న మనకి ఎక్సలెంట్ అడ్వాంటేజ్ ఏంటంటే మనము పొట్ట భాగంలో ఈ ఒక్క అపెండిక్స్ కాకుండా చుట్టుపక్కల లివర్ ఎట్లా ఉంది, గాల్ బ్లాడర్ ఎట్లా ఉంది, స్ప్లీన్ ఎట్లా ఉంది, స్టమక్ ఎట్లా ఉంది, పేగులు ఎలా ఉన్నాయి, ఇంకా లేడీస్తో వాళ్ళకి సంబంధం ఉన్న యూట్రస్ ఎట్లా ఉంది, ఓవరీ ట్యూబ్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ చూడడానికి లాప్రోస్కోపీలో వీలవుతుంది. అదే ఓపెన్ సర్జరీలో మనం కోత కోసేది కూడా అపెండిక్స్ ఒక్క దగ్గరే కాబట్టి వేరే భాగాలు ఎట్లా ఉన్నాయి, వేరే ఏమైనా ఇన్ఫెక్ట్ అయినాయా, వేరేది ఏమైనా అబ్నార్మాలిటీ ఉందా అనేది చూడడానికి ఆస్కారం ఉండదు. సో ఇది లాప్రోస్కోపీకి ఉన్న ఒక సుపీరియర్ అడ్వాంటేజ్.